శాంతియుతంగా జరగాల్సిన నిరసనలు హింసాత్మకంగా మారకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసులదే. కానీ పోలీసులే ఆందోళనలు హింసాత్మకంగా మారే సందేశాలిస్తే, రాజకీయ విమర్శలను అధికార ప్రకటనల్లో చేస్తే పశ్చిమ బెంగాల్లో సీన్ అలాగే కనిపిస్తోంది. ముర్షిదాబాద్ హింస వ్యవహారంలో బెంగాల్ పోలీసుల తీరు అలాగే ఉంది. అల్లర్లను అదుపు చేయాల్సిన బాధ్యతల్లో ఉన్న కాకీలు మమతా ప్రభుత్వానికి మౌత్ పీస్ గా వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా పశ్చిమ బెంగాల్ హింసకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కారణమంటూ ఆరోపణలు చేయడం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ఇంతకు బెంగాల్ పోలీసులు విడుదల చేసిన నోట్లో అసలేముంది? పక్షపాతరహితంగా వ్యవహరించాల్సిన పోలీసులు రాజకీయ విమర్శలు ఎందుకు చేస్తున్నారు? వాచ్ ది స్టోరీ. బెంగాల్ కాప్స్ మమతకు మౌత్ పీస్ గా వ్యవహరిస్తున్నారా? బీజేపీ ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేయడం వెనుక రీజన్ ఏంటి? వెస్ట్ బెంగాల్ పోలీసులు విడుదల చేసిన నోట్లో ఏముంది? వక్ఫ్ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరిగింది. ఇందులో ప్రతిపాదించిన అంశాల్లో కొన్నింటిపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వక్ఫ్ ఆస్తుల్ని వక్ఫ్ బోర్డులే అన్యాక్రాంతం చేయడంతో ఈ చట్టంపై కొన్ని ముస్లిం వర్గాలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అంతేందుకు దావుదీ బొహరా ముస్లింలు ఇటీవలే మోడీని కలిసి వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతు ప్రకటించారు. వక్ఫ్ ఆస్తులను లాక్కునే ఉద్దేశమే లేదని, ఆ ఆస్తులు పరాధీనం కాకుండా కాపాడటానికే బిల్లు తెచ్చామని మోడీ సర్కార్ సైతం చెప్పింది. ఇదే విషయాన్ని దాదాపుగా అన్ని రాష్ట్రాలు ముస్లింలకు అర్థమయ్యేలా చెప్పగలిగారు. అందుకే పెద్దగా వ్యతిరేకత రాలేదు. వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లోనూ శాంతియుతంగా నిరసనలు జరుగుతున్నాయి. కానీ బెంగాల్లో మాత్రం అలా జరగలేదు. వక్ఫ్ బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి నోటిఫై చేసిన తర్వాతే బెంగాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఆ నిరసనలు అల్లర్లుగా మారే, అవి కాస్త హింసాత్మక రూపు దాల్చుకోవడంతో 3 ప్రాణాలు బలైపోయాయి. 2 హిందువులు దారుణంగా హత్యకు గురయ్యారు. మరి ఏ రాష్ట్రంలోనూ జరగని హింస వెస్ట్ బెంగాల్లోనే ఎందుకు జరిగింది? ముర్షిదాబాద్లో పరిస్థితులు చక్కదిద్దడానికి కేంద్ర బలగాలను రంగంలోకి దిగాలని కోల్కతా హైకోర్టు ఎందుకు ఆదేశించాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలే ముర్షిదాబాద్ హింస వెనుక పక్కా రాజకీయ లెక్కలున్నాయనే అనుమానాలకు తావిచ్చాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం బెంగాల్లో ముస్లింలు మొత్తం జనాభాలో సుమారు 27% మంది ఉన్నారు. ప్రస్తుతం ఆ లెక్క 30% పైగా ఉంటుందని అంచనా. ముస్లింలు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్. కాంగ్రెస్ నేతగా రాజకీయాల్లో ఎదిగిన మమతా బెనర్జీ సొంత పార్టీ పెట్టుకోవడంతో వారంతా ఆమె వైపు వెళ్లారు. వారి మద్దతు కాపాడుకోవడానికి మమతా బెనర్జీ చేయగలిగిందంతా చేస్తూ ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వక్ఫ్ బిల్లు ఆమెకు మరో ఆయుధంగా దొరికిందనేవారు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ రాష్ట్రంలో వక్ఫ్ బిల్లును అమలు చేయబోమని మమతా బెనర్జీ ప్రకటించారు. ఆ తర్వాతే ముర్షిదాబాద్ మండింది. పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగి 3 ప్రాణాలను బలి తీసుకున్నాయి. 100 మంది హిందువులు ఇళ్లు వాకిళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వలసపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కోల్కతా హైకోర్టు జోక్యం చేసుకుని కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. కానీ అప్పటికే పరిస్థితులు కంట్రోల్లో లేకుండా పోయాయి. ఫలితంగా ముర్షిదాబాద్, మాల్డా, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఇప్పటికీ భయానక పరిస్థితులే ఉన్నాయి. ఈ క్రమంలోనే బెంగాల్ పోలీసులు పీస్ అపీల్ పేరిట ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ఇప్పుడు రాజకీయ రచ్చగా మారింది. ఇది నిరసనకారులను ఉద్దేశిస్తూ బెంగాల్ పోలీసులు విడుదల చేసిన పీస్ అపీల్. కానీ ఈ నోటు మమతా బెనర్జీ పేరుతో ఎందుకుంది అంటారా? అసలు వివాదమే అది. వెస్ట్ బెంగాల్ పోలీసులు మమతా బెనర్జీ ప్రభుత్వానికి మౌత్ పీస్ గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకు ఈ వ్యవహారమే రీజన్. ఎందుకంటే ఈ ప్రకటన సిద్ధమైంది టీఎంసీ ప్రభుత్వ కార్యాలయంలో. పబ్లిక్ లోకి వచ్చింది మాత్రం బెంగాల్ పోలీసుల అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి. అందులోనూ ఈ ప్రకటనలోని ప్రతి లైన్లోనూ పక్కా పొలిటికల్ విమర్శలే దర్శనమిస్తాయి. ఇది చూసిన నెటిజన్లకు బెంగాల్ పోలీసులు, టీఎంసీ వేరువేరు కాదేమో అనే అనుమానాలు కలిగాయి. అంతగా బెంగాల్ పోలీసుల ప్రకటనలో ఏముంది అంటే, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా జరుగుతున్న నిరసనల్ని హింసాత్మకంగా మార్చింది బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థలే అని. అవును, మీరు విన్నది, చూస్తున్నది కూడా నిజమే. ముర్షిదాబాద్ హింసకు కారకులు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినట్టు బంగ్లాదేశీ ఉగ్రశక్తులు మమత రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసిన తప్పుడు ప్రచారం. బెంగాల్ పోలీసుల పీస్ అప్పీల్లో ఇదే ఉంది.
బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు అనుకోకుండా జరిగిన సంఘటనల్ని విభజన రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నాయని నోట్లో ఆరోపించారు. అంతేకాదు రామనవమి సందర్భంగా నిప్పుతో ఆడుకోవాలని చూశారంటూ ఆధారాలు లేని ఆరోపణలు చేశారు. బీజేపీ దాని మిత్రులు రాజకీయ అజెండాతో హిందూ మతాన్ని కించపరుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రచారాలు నమ్మొద్దని, వారు కేవలం అల్లర్లు ప్రేరేపించాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నారని లేఖలో ఆరోపించారు. ఇదే ప్రకటనలో ముర్షిదాబాద్ హింసకు కారకులైన మూకల పాత్రను తక్కువ చేసి చూపించే ప్రయత్నం కూడా చేశారు. హిందువుల్ని బెంగాలీలు వర్సెస్ బయట వ్యక్తులు అని విభజించే వ్యూహంలో భాగంగా అల్లర్లు సృష్టించేవారు ఎప్పుడూ బయట నుంచి వచ్చి వెళ్ళిపోతారు. వచ్చే కొంతమంది బయట వ్యక్తుల్ని నమ్మద్దు. మతపరమైన ఉద్రిక్తతల్ని సృష్టించి వారి రాజకీయ లాభం కోసం అల్లర్లు సృష్టిస్తారని ఆరోపించారు. ఈ పలుకులు బెంగాల్ పోలీసులవి కావు, ముమ్మాటికి మమతా బెనర్జీవే. కానీ ఈ రాజకీయ విమర్శలతో కూడిన ప్రకటనను పోలీసుల అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఎందుకు పోస్ట్ చేశారన్నది అస్సలు ప్రశ్న. ఇక్కడే బెంగాల్ పోలీసులు మమతా బెనర్జీ ప్రభుత్వానికి మౌత్ పీస్ గా మారారనే ఆరోపణలు మొదలయ్యాయి. నెటిజన్లు సైతం బెంగాల్ పోలీస్ అని కాక టీఎంసీ పోలీసుగా మార్చుకోవాలని మండిపడుతున్నారు. వాస్తవానికి ముర్షిదాబాద్ హింస వెనుక స్థానిక ముస్లింలు తప్ప బయట వ్యక్తులు ఎవరూ లేరని బాధితులు సాక్ష్యాలతో సహా చెబుతున్నారు. అంతేకాదు హిందూ కుటుంబాల్లో ఎవరిని టార్గెట్ చేయాలనే దానిపై ముందే ప్లాన్ చేసుకుని కొన్ని ఇళ్లను మార్క్ చేసిన ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. అయినప్పటికీ ముర్షిదాబాద్ హింస బయట నుంచి వచ్చిన వారి పని అని మమత ఆరోపించడం, ఒక రాజకీయ ప్రకటనను బెంగాల్ పోలీసు అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో అర్థం కాని మరో విషయం, పీస్ అపీల్ పేరుతో నోటు విడుదల చేసి అందులో రెచ్చగొట్టి రాజకీయ వ్యాఖ్యలు చేయడం వెనుక మతలబు మమతకి తెలియాలి. ఒకటి మాత్రం నిజం, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్ని మమత సర్కారు పోలీస్ యంత్రాంగం వేడుకు చూసింది కాబట్టి కోల్కతా హైకోర్టు కేంద్ర బలగాల్ని యాక్షన్లోకి దించింది. ఇప్పుడు మమతా బెనర్జీ రాజకీయ ప్రకటనల్ని తమ అధికారిక ఖాతాలో పోస్ట్ చేయడం ద్వారా బెంగాల్ పోలీసులు సైతం తాము ప్రభుత్వానికే తప్ప ప్రజలకు సేవ చేయడం లేదని తేల్చేశారు.